ప్రార్థన ద్వారా మన జీవితాల్లో కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకోగలుగుతావు. ప్రార్థన ద్వారా కోల్పోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టుకోగలుగుతావు. ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఆత్మీయంగా పడిపోయావా? సంసోను వాస్తవానికి ఆత్మీయంగా పడిపోయాడు, కానీ చివరిలో ప్రార్థన చేసి మరలా తన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోగలిగాడు చెప్పండి? తిరిగి కట్టుకోగలిగాడు. చూడండి, కొంతమంది వారి జీవితంలో పడిపోతారు. పడిపోవడం తప్పు కాదండి, ప్రతి ఒక్కరు కూడా పడిపోతారు. పడిపోవడం తప్పు అంటలేదు, కానీ పడిపోయిన తర్వాత నిలబడకపోవడం తప్పు. వ్యాపారంలో నష్టం వచ్చింది, నష్టంతో ఉండిపోవడం కాదు, మరలా తిరిగి ఏం చేయాలి? నువ్వు మరలా తిరిగి లేవాలా. ఒకవేళ నీ జీవితం ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయావు, గమనించావు, అవును నేను ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను, దేవుని సేవకు దూరం అయిపోయాను అని గమనించి నీవు వెంటనే ఏం చేసుకోవాలి? రెక్టిఫై చేసుకోవాలి. వెంటనే మళ్ళీ తిరిగి ప్రాకారాలు తిరిగి కట్టగలగాలి. ఆ డిస్టెన్స్ అలా తీసుకెళ్ళిపోయావా, జీవితంలో మనం పతనావస్థితికి వెళ్ళిపోతాం. ఈరోజు నువ్వు తిరిగి లేవాలి. పడిపోవటం ఈజీ, ఎవరన్నా పడతారు, కానీ పడిపోయిన తర్వాత తిరిగి లేపబడకపోవడం తప్పు. పడిపోయిన తర్వాత మరలా రెస్టోర్ బ్యాక్ అవ్వకపోవడం అనేది తప్పు.